మణిపుర దేశంలో బబ్రువాహన అర్జునుడు కలిసిన తర్వాత అశ్వమేధ పర్వంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మణిపుర తర్వాత వంగదేశం, పౌండ్ర దేశం, మ్లేచ్ఛ దేశాలను అర్జునుడు గెలిచాడు. మ్లేచ్ఛ దేశాలంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్. ఈ దేశాలు కూడా హస్తినాపురం అధికారాన్ని అంగీకరించాయి. అంత విశాలమైనది మన భారత సామ్రాజ్యం. ఇవన్నీ అయిన తర్వాత యాగాశ్వం ఛేది రాజ్యంలో ప్రవేశించింది. ఛేది రాజ్యానికి ఒకప్పటి చక్రవర్తి శిశుపాలుడు. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాక అతని కుమారుడు శరభు ఛేది రాజ్యాన్ని పాలిస్తున్నాడు. తండ్రిని చంపిన శ్రీకృష్ణుడికి ఆప్తబంధువు అర్జునుడు అని తెలిసినా శరభ వారిపై యుద్ధానికి వెళ్లలేదు. అతనికి శ్రీకృష్ణుడి శక్తి తెలుసు. అందుకే అర్జునుడితో సంధి చేసుకున్నాడు. అలా ఛేది రాజ్యం కూడా ధర్మరాజ పాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత అర్జునుడు టెంకణ దేశరాజైన కిరాత రాజును జయించాడు. ఆపై కోసల, కాశీ, దశార్ణ రాజ్యాలను హస్తినలో కలిపాడు. వీటి తర్వాత అశ్వం నిషాద దేశం చేరింది. ఆ రాజ్యాన్ని ఏకలవ్యుడి కుమారుడు పరిపాలిస్తున్నాడు. అతను అర్జునుడి మీదకు సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. కాని కొన్ని రోజుల్లోనే అతను అర్జునుడి ముందు ఓడిపోయి అతనికి లొంగిపోయాడు. ఆ తర్వాత యాగాశ్వం ప్రయాణించిన అర్జునుడు గెలిచిన దేశాల వివరాలు భారతంలో ఉన్నాయి. హస్తినాపురం ఎంత సువిశాల రాజ్యమో అర్జునుడు గెలిచిన రాజ్యాలే చెప్తాయి. పౌండ్ర, ఆంధ్ర, ద్రవిడ, కేరళ, కర్ణాటక రాజ్యాలను అర్జునుడు హస్తినలో కలిపాడు. అంటే ఇప్పటి దక్షిణ భారతం అంతా ధర్మరాజు పాలనలోనే ఉండేది. అలాగే సౌరాష్ట్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలు కూడా హస్తిన పాలనలో చేరాయి. చిట్టచివరిగా అర్జునుడు అన్ని రాజ్యాలు జయించి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడి రాజ్యమే కనుక స్వాగత సత్కారాలతో అర్జునుణ్ణి ఆ దేశం ఆహ్వానించింది. ద్వారక తర్వాత యాగాశ్వం తన మామగారి రాజ్యమైన పాంచాల దేశంలో ప్రవేశించింది. ద్రుపదుడు, దృష్టద్యుమ్న మరణించాక పాంచాల రాజ్య బాధ్యతలు అర్జునుడే చూశాడు. అలా ఆ రాజ్యంలో ప్రజలకు భరోసా ఇచ్చిన తర్వాత అర్జునుడి యాగాశ్వం శకుని రాజ్యమైన గాంధారంలోకి ప్రవేశించింది. నేటి ఆఫ్ఘనిస్తానే గాంధార రాజ్యం. కాందహారే ఒకప్పటి గాంధార రాజధాని. గాంధారమే కాందహార అయింది. శకుని కుటుంబానికి పాండవులు శత్రువులు. అప్పటికే పెద్దగా అభివృద్ధి లేని గాంధార రాజ్యం శకుని మరణం తర్వాత మరీ దిగజారింది. శకునితో పాటు అతని కుమారుల్లో కొందరు బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు. శకుని, అతని కుమారుడు ఉలూకుడు ఇద్దరినీ యుద్ధంలో సహదేవుడు సంహరించాడు. ఆ తర్వాత శకుని కుమారుల్లో చిన్నవాడు గాంధారాన్ని పాలించాడు. అతను అర్జునుడి మీద కోపంతో యుద్ధానికి వచ్చాడు. ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడి దివ్యాస్త్రాలకు గాంధారి సేనలు పారిపోయాయి. శకుని కుమారుణ్ణి కూడా అర్జునుడు చంపేస్తాడన్న భయంతో అతని తల్లి యుద్ధభూమికి వచ్చింది. శకుని భార్య అర్షి. ఆమెకు అర్జునుడు నమస్కరించాడు. తల్లి కూడా తన కుమారుడికి నచ్చజెప్పింది. అలా గాంధార రాజ్యం కూడా హస్తినాపుర రాజ్యంలో భాగమైంది. అక్కడితో యాగాశ్వం భరతఖండాన్ని దాటి తిరగడం పూర్తయింది. అర్జునుడి దిగ్విజయ యాత్ర కూడా పూర్తయింది. హస్తినాపురంలో అశ్వమేధ యాగానికి ధర్మరాజు ఏర్పాట్లు చేయిస్తున్నాడు. మిగిలిన పాండవులు ఆ పనుల్లో ఉన్నారు. అర్జునుడు గెలిచిన రాజ్యాల రాజులంతా అశ్వమేధ యాగానికి బయలుదేరారు. వారందరి విడిదికి గొప్ప ఏర్పాట్లు ధర్మరాజు చేయించాడు. ఆ యాగంలో భోజన ఏర్పాట్లు ఎంత గొప్పగా జరిగాయో భారతం వివరించింది. 1,00,000 మంది ఒకేసారి భోజనం చేస్తే ఒక నగారా మోగుతుంది. ఆ నగారా అలా మోగుతూనే ఉందట. అంటే కొన్ని లక్షల మందికి ఆ అశ్వమేధ యాగంలో అన్నదానం జరిగింది. యాగం మొదలయ్యే సమయానికి అర్జునుడు హస్తినాపురం చేరుకున్నాడు. అర్జునుడితో పాటు అతని భార్యలు ఉలూపి, చిత్రాంగదలు, అలాగే కుమారుడు బబ్రువాహనుడు కూడా వచ్చారు. అంగరంగ వైభవంగా అశ్వమేధ యాగం పూర్తయింది. యాగం చూడటానికి వచ్చిన అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగదలు హస్తినాపురంలోనే ఉండిపోయారు. బబ్రువాహనుడు మణిపుర రాజ్యానికి రాజుగా అర్జునుడు పట్టాభిషేకం చేశాడు. అతను తన రాజ్యానికి వెళ్లిపోయాడు. అందర్నీ తమ తమ రాజ్యాలను తన ఆదేశాలతో పాటించాల్సిందిగా ధర్మరాజు రాజులకు చెప్పాడు. యాగం ముగిశాక ఎవరి రాజ్యాలకు వారు వెళ్లారు. ఈ అశ్వమేధ యాగం సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక ముంగీస యాగశాలకు వచ్చింది. ఈ యాగం సక్తుప్రస్థ అన్నదాన యాగంతో పోలిస్తే చాలా చిన్నదని ఆ ముంగీస అక్కడి బ్రాహ్మణులతో చెప్పింది. ఎందుకలా అన్నావు అని అక్కడి మహర్షులు అన్నారు. అప్పుడు ఆ ముంగీస ఒక కథ చెప్పింది. కురుక్షేత్ర ప్రాంతంలో ఒక పండితుడుండేవాడు. అతని పేరు సక్తుప్రస్థ.
అతను తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి జీవిస్తున్నాడు. సక్తు ప్రస్థ చాలా మంచివాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పనివాడు. భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. పొలంలో రాలిపడిన గింజలను ఏరుకొని వాటితోనే జీవించేవాడు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. ఒకరోజు ఈ పండితుడి కుటుంబం అతి కష్టం మీద కొన్ని తిండి గింజలను ఏరుకొని వచ్చారు. వచ్చిన గింజలను పిండి చేసి కుటుంబంలో ఉన్న 4 సభ్యులు సమానంగా పంచుకున్నారు. సరిగ్గా వారు తినే సమయానికి అనుకోకుండా ఒక అతిథి ఆకలితో ఇంటికి వచ్చాడు. యజమాని ఆకలితో ఉన్నా సరే తన ఆహారాన్ని ఇంటికి వచ్చిన అతిథికి పెట్టడం ధర్మం. అందుకే వచ్చిన ఆ అతిథిని ఆ పండితుడు ఆహ్వానించాడు. తన భాగంగా వచ్చిన పిండిని ఆ అతిథికి పెట్టాడు. అయినా ఆ అతిథికి ఆకలి తీరలేదు. అప్పుడు ఆ పండితుడి భార్య తన భాగం ఆహారాన్ని అతిథికి వడ్డించింది. అయినా ఆ అతిథి ఆకలి తీరలేదు. అప్పుడు తండ్రి బాధను చూసి ఆ పండితుడు కుమారుడు తన భాగానికి వచ్చిన పిండిని అతిథికి వడ్డించమనిచ్చాడు. పిల్లల నోటి దగ్గర ఆహారం తీసుకోవడం పాపం కదా. అందుకే పండితుడు కుమారుడి ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. తండ్రి కష్టాన్ని తీర్చేవాడే అసలైన కుమారుడని తల్లిదండ్రులు ఆకలితో ఉన్నప్పుడు కుమారుడు ఆహారాన్ని భుజించటం పాపమని అన్నాడు ఆ కుమారుడు. అప్పుడు తన కుమారుడి భాగానికి వచ్చిన ఆహారాన్ని వచ్చిన అతిథికి ఆ పండితుడు పెట్టాడు. అయినా ఆ అతిథి ఆకలి తీరలేదు. అప్పుడు కోడలు తన భాగం ఆహారాన్ని మామగారికిచ్చింది. తన భర్త ఆకలితో ఉన్నప్పుడు తనకు ఆహారం అవసరం లేదని, అలాగే అత్తమామల ధర్మమే తన ధర్మమని చెప్పింది. పైగా మామగారు కోడలికి తండ్రి, గురువు కనుక గురుదక్షిణగా ఈ ఆహారాన్ని ఇస్తున్నానని చెప్పింది. అప్పుడు కోడలి ఆహారాన్ని కూడా అతిథికి పెట్టాడు ఆ పండితుడు. అప్పుడు ఆ అతిథి ఆకలి తీరింది. వచ్చిన ఆ అతిథి తన నిజస్వరూపాన్ని చూపించాడు. అతను యమధర్మరాజు. మీ ధర్మ నిరతిని పరీక్షించేందుకే వచ్చానని చెప్పాడు. ధర్మానికి అసలైన నిర్వచనాన్ని యమధర్మరాజు చెప్పాడు. స్వధర్మాన్ని చిత్తశుద్ధితో పాటించడం, పెద్దలను గౌరవించడం, అతిథుల ఆకలిని తీర్చడం, చేసే పని మీద పూర్తి శ్రద్ధ, ఇవే అసలైన ధర్మాచరణ అని చెప్పాడు యమధర్మరాజు. వీటిని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి ఏ లోటు ఉండదన్నాడు. వారందరికీ స్వర్గప్రాప్తి కల్పిస్తానని యమధర్మరాజు వరమిచ్చాడు. ఆకలి ఎంత ప్రమాదకరమైనదో యమధర్మరాజు చెప్పాడు. ఆకలి అన్నిటికంటే చెడ్డది. ఆకలి బుద్ధిని, వివేకాన్ని చంపేస్తుంది. ఆ సమయంలో ఏం చేయడానికైనా మనిషి వెనుకాడడు. ఆకలి దయాగుణాన్ని పూర్తిగా చంపేస్తుంది. అలాంటి ఆకలిని కూడా మీరు 4 జయించారు. కనుక మీరంతా మహానుభావులని యమధర్మరాజు అన్నాడు. అలా వారందరూ స్వర్గానికి వెళ్లారు. ఈ ఘట్టాన్ని కలుగులో ఉన్న ముంగిస చూసింది. యమధర్మరాజుకి ఆ పండితుడు కుటుంబం కాళ్లు కడిగి నమస్కరించారు. ఆ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఆ ముంగిస ఆ యముడి కాళ్లు కడిగిన నీళ్లలో దొర్లింది. కానీ ఒకవైపే ఆ నీళ్లు సరిపోయాయి. ముంగిస దొర్లిన వైపు తన శరీరం బంగారంగా మారిపోయింది. ఆ దివ్య జలాల వల్ల ఆ ముంగిసకు మాట్లాడే శక్తి కూడా లభించింది. ముంగిస మరోవైపు శరీరం కూడా బంగారంగా మారాలంటే ఇంతకు మించిన యాగంలో లభించిన నీళ్లలో స్నానం చేయాలని ఆ ముంగిస యాగాలు జరిగిన చోట్లకు తిరుగుతూ ఉంది. ఈ విషయాన్నే ఆ ముంగిస అశ్వమేధ యాగంలో ధర్మరాజుకి, ఋషులకు చెప్పింది. ఈ అశ్వమేధ యాగ జలాల్లో స్నానం చేసినా ఆ ముంగిస శరీరం బంగారం కాలేదు. అందువల్ల ఒక పండితుడు తన ధర్మనిరతితో యముడికి చేసిన అన్నదాన ఫలితం ఈ అశ్వమేధ యాగం కన్నా గొప్పదని చెప్పి ఆ ముంగిస వెళ్ళిపోయింది. అన్నదానం ఎంత గొప్పదో చెప్పే కథ ఇది. ఇంత గొప్ప అశ్వమేధ యాగం కన్నా అన్నదాన ఫలితం గొప్పదా అని జనమేజయుడు వైశంపాయన్ను అడిగాడు. అప్పుడు వైశంపాయన ఇలా చెప్పాడు. అశ్వమేధ యాగంలో జంతుబలి ఉంది. ఎన్ని దానాలు చేసినా హింస ఉంది కాబట్టి అశ్వమేధ యాగం తపోయజ్ఞం, ధర్మయజ్ఞం కన్నా గొప్పది కాదని చెప్పాడు. పైగా ఇది క్షత్రియులు తమ రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో చేసే యజ్ఞం. అన్నదానం అతిథులను సంతృప్తి చెందించేదని, వారి ఆకలి తీరాలను చేసే నిస్వార్థ సేవ. అందుకే అశ్వమేధ యాగం కన్నా తాను ఆకలితో ఉన్నా పర్వాలేదు, ఉండి అతిథి కడుపు నింపాలని పెట్టే అన్నదానమే గొప్పదని వైశంపాయనుడు చెప్పాడు. ఆ ముంగిస ఎవరో కాదని జమదగ్ని మహర్షే శాపవశాత్తు ఆ ముంగిస అయ్యారని చెప్పాడు. జమదగ్ని తాను పితృకర్మలు చేస్తున్న సమయంలో ఏదో విషయం మీద కోపంలో ఉన్నాడు. ఆ కోపాన్ని పితృకర్మలకు ఉపయోగించాల్సిన వస్తువులపై చూపించాడు. అప్పుడు పితృదేవతలే వచ్చే జన్మలో ముంగిసవై పుడతావని, ధర్మరాజు అశ్వమేధ యాగంలో శాప విముక్తి కలుగుతుందని శపించారు.
అలా జమదగ్ని మరణం తర్వాత ఈ ముంగిసగా జన్మించాడు. జంతుహింస ఉన్న యజ్ఞాల్లో ఫలితాలు ఉండవని చెప్పేందుకే జమదగ్ని ముంగిస రూపంలో అశ్వమేధ యాగానికి వచ్చాడు. అందుకే మహాభారత కాలం తర్వాత ఈ అశ్వమేధ యాగాలు లేవు. అగస్త్య మహర్షి జీవహింసతో కూడిన యజ్ఞాలను కృతయుగంలోనే నిషేధించాడు. జీవుల బలి బదులు ఆహార పదార్థాలను ఉపయోగించే పద్ధతిని అగస్త్యుడు మొదలుపెట్టాడు. జీవహింసే లేని యజ్ఞమే ఉత్తమమైనదని అగస్త్యుడు రాజ్యాలన్నీ తిరిగి మరీ ప్రచారం చేశాడు. అలా చాలా యజ్ఞాల్లో కృతయుగం నాటికి జంతుబలి చాలా వరకు ఆగిపోయింది. కానీ అశ్వమేధ యాగం లాంటి కొన్ని క్షత్రియ యజ్ఞాల్లో జంతుబలి కొనసాగింది. ధర్మరాజు అశ్వమేధ యాగం తర్వాత ఆ జంతుబలిని కూడా ధర్మరాజు యజ్ఞాల్లో నిషేధించాడు. ఇలా ఎన్నో అద్భుతాల మధ్య ధర్మరాజు అశ్వమేధ యాగం దిగ్విజయంగా పూర్తయింది. సమస్త భరతఖండం హస్తినాపురం రాజధానిగా పాలన జరిగింది. ధర్మరాజు అప్పట్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తిగా పాలన జరిగింది. ఇక్కడికి అశ్వమేధ పర్వం పూర్తయింది. ఆ తర్వాత వచ్చే 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. ఈ పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.